కార్తీక పురాణము 10వ అధ్యాయము. ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజామిలుడు ఎవడు? వారి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మముల ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగెను? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని కాంచి ఇట్లు పలికెను. జనక, ఆజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామిలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా, అచట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామిలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనది ఏమీ లేక చాలా విచారించుచూ ఇచుటకు వచ్చాము అని భయకంపితులయ్యి విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరగలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను. ఆజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేత, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదాలుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అగుటచే చేయునది ఏమీ లేక ఆమె భర్త చూసినట్లుగా నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకామె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు గలదై మగనిని తులానాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు చెందుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకై వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతటా ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచకులస్తుడను, చాకలివాడను. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనట్టి పాపమును పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను.
ఆమె ఆ చాకలివాణిని అమాయకత్వంనకు లోలోన నవ్వుకొని అచట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని గడకేగి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయముని ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పిల్లాడిన భర్త ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తని వెతికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించుకొని భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు నీదియో వ్యాధి సంక్రమించినను దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపముల పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మల పాపములు నశించుట చేత ఆజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామినికి కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించక తండ్రికి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను. మాలవాడు శిశువుని తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికని ఆజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలు ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారికి అందరికీ సుఖమును పొందగలరు. పురాణ శ్రవములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.